నూతన పరచబడుట. దేవునికి ప్రాముఖ్యమైనది ఏం కావాలి? మరి నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రాచీన స్వభావము వదలాల. ప్రాచీన స్వభావంలో దొంగతనాలు ఉండేనా? ప్రాచీన స్వభావంలో అబద్ధాలు ఉండేనా? ప్రాచీన స్వభావంలో అటు దేవుని నమ్ముతూ ఇటు లోకాన్ని నమ్ముతున్నావా? నీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తుంది? చేంజ్ చేయమంటుంది. ఇక్కడ వదులుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది. హల్లెలూయా. పాత స్వభావాలను పాతి పెట్టాలి. పాత స్వభావాలకు గుడ్ బై చెప్పాలి. పాత క్యారెక్టర్ని వదులుకోవాలి. పాత తత్వాలు వదులుకోవాలి. నీకు నీవు ఒక టెస్టిఫై చేసుకోవాలి. సాక్ష్యాలు చెప్పే రీతిగా మారాలి. గడిచిన కాలంలో నన్ను నేను అవునా లోక సంబంధమైన చీకటిగా పోయించిన, కానీ నా జీవితంలో మార్పు నేను పొందుకున్నాను అని నీవు కూడా సాక్ష్యం ఇవ్వగలిగితే, నీవు కూడా అటువంటి స్వభావంలోనికి వెళితే దేవుడు నీ అందు ఆనందించి నిన్ను తప్పకుండా ఆశీర్వదించేటువంటిది.